చూడు పార్వతి, వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉంటాను, నువ్వు వృద్ధ బ్రాహ్మణిగా మారు. ఇక్కడే ఈ సరోవరంలో ఈ బురదలోని దిగిపోతూ ఉంటాను. అమ్మా అమ్మా ఎవరైనా లాగండి అమ్మా, పెద్దదాన్ని లాగలేకపోతున్నాను, మా ఆయన దిగబడిపోతున్నాను అరు. పరిగెత్తుకొస్తారు. పాపం లేని వాళ్ళు లాగండి నన్ను. ఎవరు పాపం లేదని నన్ను లాగుతాడో చూడు. శిఖరం దిగొస్తున్నారు అందరూ. అమ్మా అమ్మా మా ఆయన పెద్దవాడు ముసిలివాడు దిగిపోతున్నాడమ్మా, ఊబిలో లాగండి 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 అంటుంది ఆవిడ. ఒక్కొక్కళ్ళు వస్తున్నారు, చేపట్టుకోబోతున్నారు. అమ్మ మీకు పాపం లేకపోతే లాగండి అంది ఆవిడ. అయ్యో లేకపోవడం ఏంటమ్మా, ఎందుకు వచ్చిన కూడా మురిగిపోతాడేమో ముసలాయనలే, ఇంకో కొత్త పాపం ఉంటుంది విడిపోతున్నాడు. ఒక వేశ్య వచ్చింది కిందకి దిగి. ఆవిడ చేయి పట్టి లాగబోతోంది. పాపం లేకపోతేనే ముట్టుకో మా ఆయన్నది. నాకు లేదు పాపం. వేశ్యవిగా పాపం లేకపోవడం ఏంటి? నీకన్నా పాపాత్మురాలు ఎవరు ఉంటారు? అవునమ్మా, ఇంతకు ముందు ఇక్కడికి రాకముందు పాపాత్మురాల్ని నంది శృంగంలోంచి శ్రీశైల శిఖరం చూశానమ్మా. మోక్షానికి అర్హురాలంటే పాపం లేదు పుణ్యం లేదు నాకు. ఇంకా నాకు పాపం ఏదమ్మా, అందుకు లాగుతానని లాగింది, వెళ్ళిపోయింది మోక్షానికి. అది విశ్వాసం పార్వతి. అది ఉన్నవాడికి ఇస్తానన్నాను, నమ్మకం లేకుండా చూసిన వాడికి ఇస్తానని నేను చెప్పలేదు. ఇస్తానంటే అది నమ్మి చేసిన వాడికి ఇస్తానన్నాను. కాబట్టి నమ్మకం ప్రధానం.